ఆరోగ్యాభిలాష అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు వెరైటీగా తోటకూర మునగంటాకు ఫ్రై చేశానండి. అందులో పూల్ మకాన్ వేసాను, జీడిపప్పు వేసాను. ఎంత బాగుంది చూడండి. వెజిటబుల్ పచ్చి బాగా ఉడకపెట్టేసాను. అది పెసరపప్పు కూడా ఉడకపెట్టేసాను. టేస్ట్ ఎంత బాగుంది చూడండి. సూపర్ టేస్ట్ అండి, చాలా బాగా వచ్చింది. ఇలా పప్పులు కనబడుతుంది, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడు ఈ ఫ్రై ఆదాయం చెప్పి చూస్తారండి. ఇంటికి తోటకూర ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలా కట్ చేసి మళ్ళీ కొచ్చిగూరలు వస్తాయి. రాతిగా తాజాగా ఎంత బాగుంది. ఆర్గానిక్ ఆకుకూర. ఎంత బాగుంది. చాలా బాగుంది కదండి జాతకి. రూఫ్ గార్డెన్లో ఆర్గానిక్ ఆకుకూరలు ఎంత బాగా వచ్చేది. అదే తోటకూర, పొనగంటాకు, కుండీలు ఇంటికి ఎంత బాగా అన్ని కుండీలో వచ్చాయి. ఎంత బాగుంది కదా. మా రూఫ్ గార్డెన్లో ఆకుకూరలతో తోటకూర, పొనగంటాకుతో కర్రీ చేశాను. ఫ్రై చేసి ఎంత బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేద్దరు, ఫ్రై ఎలా తయారు చేద్దారు చూద్దారండి. తోటకూర, పొనగంటాకు ఫ్రై అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: తోటకూర, పొనగంటాకు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బిల్ మేకర్ 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పోపు సామాన్: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తోటకూర, పొనగంటాకు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: తోటకూర, పొనగంటాకు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తాజాగా ఎంత బాగుంది చూడండి. మరూపు వాడిన తోటకూర, పొనగంటాకు. ఇంతోపాటు పూల్ మఖానా 1 కప్పు తీసుకున్నాను. అలాగే జీడిపప్పు కొద్ది తీసుకున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ 1, పోపు సామాన్: జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, సాల్ట్ 1/2 స్పూను, ధనియా పౌడరు 1 స్పూన్. ఇవన్నీ ఫ్రై చేయడానికి వేపడానికి 4 స్పూన్లు ఆయిల్. అంతే. తోటకూర, పొనగంటాకు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. తోటకూర, పొనగంటాకు ఫ్రైకి ముందుగా పాన్ పెట్టి కింద స్టవ్ వెలిగించి 4 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇంత పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేయాలి. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసాను. ఫ్రైకి ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది. జీడిపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఇందులోనే తోటకూర, పొనగంటాకు తోటకూర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి.
నేను తోటకూర వేస్తే ఫ్రై బాగా తక్కువ అవుతున్నారు. కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, టేస్ట్ సరిపడా సాల్ట్, ధనియా పౌడర్ 1 స్పూను. పూల మక్కన నీళ్ళు వేసి బాగా నానబెట్టాలి. ఇవన్నీ బాగా కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకో. ఫ్రై ఎంత బాగా వచ్చింది చూడు. ఇలా జీడిపప్పులు వేసి చేస్తే పిల్లలు ఇష్టంగా బాగా తింటారు కదా. తోటకూర పొరగంటకు బాగా ఫ్రై అయింది కదా. లాస్ట్లో పెసరపప్పు వేరుశనగపప్పులు బాగా ఉడికించుకున్నాను. ఎప్పుడైతే పౌడర్ చల్లుతాం పప్పులు వేపేసి పౌడర్ చేసుకుని పౌడర్ చల్లుతాం. కానీ ఈరోజు వెరైటీగా నేను వేరుశనగపప్పులు కూడా ఉడికించాను. పచ్చి వేరుశనగపప్పులు, పచ్చెనగపప్పులు, పెసరపప్పు 2 ముందుగా ఉడికించుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి కదా పప్పుల్లో, అందుకే ఇలా చేస్తున్నాను ఈరోజు వెరైటీ. ఎంత బాగా వచ్చింది చూడండి. తోటకూర పొరగంట ఫ్రై ఎంత బాగా వచ్చింది చూడండి. బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆపేసి వేరే బౌల్లో తీసి ఉంచుకోవాలి. అలా చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ చెప్పారు కదండి. పొంగంటాకు తోటకూర ఫ్రై ఎంత బాగా వచ్చింది చూడండి. ఆరోగ్యానికి దివ్యౌషధం. పొంగంటాకు కాళ్ళ సమస్యలకు సంజీవని. అది తోటకూర కూడా ఎనిమిక్ ప్రాబ్లం కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది కదా. ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రై. తోటకూరలో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కదండి. ఈ ఫైబర్ మనకు డైజెషన్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది. వెయిట్ లాస్ కూడా బాగా దోహదపడుతుంది. ఆరోగ్యానికి దివ్యౌషధం తోటకూర పొనగంటాకు. ఇలా వారానికి 2-3 సార్లు మనం ఆకుకూరలతో రకరకాల వంటలు తయారు చేసి పిల్లలకి పెడుతుంటే ఇష్టంగా తింటారు కదా. ఆరోగ్యానికి చాలా మంచిది కదా. తక్కువ అన్నం కూరలు ఎక్కువ పడాలండి పిల్లలకి. అలా పెడితే కాన్స్టిపేషన్ సమస్య, మలబద్ధక సమస్య రాకుండా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు కదా. ఆకుకూరలు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఇలా మన రూఫ్ గార్డెన్లో పండించుకొని తింటే ఆర్గానిక్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. టేస్ట్ చాలా సూపర్ టేస్ట్ ఉంది. ఎంత బాగా వచ్చింది చూడండి. ఈ ఆకుకూరల్లో విటమిన్స్, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఫైబరు. పొనగంటాకు వేసాం కదా. పొనగంటాకులో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియో గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ. సర్వేజన సుఖ భవంతు.